నాయిస్ బ్రాండ్ ఫ్రెండ్. ఇది యాక్చువల్ ప్రైస్ 7-8,000 రూపీస్ నియర్. ఇది మనకి ఆఫర్లో 1,900 రూపీస్కే ఇచ్చారు. ఇది మనం ఒకటి బై చేసాం. అలాగే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ఇది 1,60,000 ఉంది ప్రైస్. దీని యాక్చువల్ ప్రైస్, ఆన్లైన్ ప్రైస్. ఇది ఈ మాల్లో మనకి జస్ట్ శాంసంగ్ షోరూంలో ఆల్రెడీ నేను చెక్ చేశాను, 1,44,000 చెప్పారు. క్రోమాలో ఇదే శాంసంగ్ మొబైల్ మనకి ఫోల్డబుల్ మొబైల్ 1,32,600 రూపీస్ పడింది, ఇంక్లూడింగ్ అడాప్టర్తో. శాంసంగ్ షోరూమ్కి క్రోమాకి నియర్ 9,000 రూపీస్ డిఫరెన్స్ నేను గమనించాను. సో మనం నిజంగా ఏదైనా ఒక కాస్ట్లీ మొబైల్ బై చేసే ముందు మనం నిజంగా షోరూంలోనే చాలా హై ప్రైజ్ నాకు చెప్పారు. నిజంగా క్రోమాలో ఇంత డిస్కౌంట్ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ వీళ్ళు సెల్లింగ్ అనేది చాలా టూ మచ్ ఉంటుంది. వీళ్ళు నిజంగా ఇంత పెద్ద మాల్లో తీసుకోవడం వల్ల నాకు 9,000 రూపీస్ సేవ్ అయింది. మీరు కూడా మొబైల్ తీసుకుంటున్నప్పుడు చెక్ చేసి కంపేర్ చేసి తీసుకోవడం మంచిది. ఈ మాల్లోకి ఎంటర్ అవ్వగానే ఈ మాల్లో వీళ్ళు ఒక బిజినెస్ టెక్నిక్ని ప్లే చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, అక్కడ 10 నుంచి 1,000 వరకు ఉంటుంది. అలా గాలిలో ఎగురుతున్నప్పుడు ఆ పర్సన్ కనుక 7,000 రూపీస్ అమౌంట్ని కనుక కలెక్ట్ చేస్తే ఆ అమౌంట్కి వాళ్ళు ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్తో మాల్లో ఏదైనా పూర్తిగా మైనస్ అవుతుంది, ఏదైనా బై చేయొచ్చు. నేను కూడా ఆడదామని తీసుకున్నాను, బట్ చాలా టూ మచ్ టైం పడుతుంది, అందుకని నేను స్కిప్ చేశాను. ఈ మాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా గేమ్ కనుక మీరు ప్లే చేస్తే మీకు అమౌంట్ 7,000 కనుక మీరు కలెక్ట్ చేయగలిగితే, పట్టుకోగలిగితే మీకు కూపన్ ఇస్తారు. ఆ కూపన్తో మీరు చక్కగా షాపింగ్ చేయొచ్చు. సో ఇట్స్ ఏ వండర్ఫుల్. వీళ్ళ యొక్క బ్రాండ్ని ప్రమోట్ చేయడం కోసం ఇది చేస్తున్నారు అనమాట, ఈ యొక్క యాక్టివిటీ. మన ఆఫీస్ బాయ్ ఈ గేమ్ ప్లే చేశాడు, సమ్ థింగ్స్ని తను కలెక్ట్ చేశాడు, తను కౌంటింగ్ చేస్తున్నాడు. 7,000 రూపీస్ తను కనుక కలెక్ట్ చేయగలిగితే తనకి కూపన్ ఇస్తారు. సో మనోడు ఫైనల్గా ఎంత కలెక్ట్ చేశాడో మీకు చూపిస్తాను. సో తను కౌంటింగ్ చేస్తున్నాడు మొత్తం కూడా. $4,000 కలెక్ట్ చేశాడు మనోడు. యూ హ్యావ్ ఎనీ గిఫ్ట్? యూ హ్యావ్ ఎనీ కూపన్ యూ గెట్? 4,000. సో 7,000 మనం పట్టుకుంటేనే మనకి ఆఫర్ వర్తిస్తుంది. బిలో 7,000 బిలో నో కూపెన్. వీళ్ళ యొక్క బ్రాండ్ ప్రమోషన్ పర్పస్. ఎవరైనా వస్తే కొత్తగా ఈ మాల్లోకి ఇది ట్రై చేయొచ్చు. ఇన్ నెక్సస్ సీవుడ్ మాల్ బేలంపూర్లో ఉంది. ఇక్కడ కార్ ఎగ్జిబిషన్ కావచ్చు. ఈ మాల్లో దాదాపు 1, 2, 3 floors is big mall. You can see inside view, everything will here. సో నిజంగా ఇక్కడ గోల్డ్ పర్చేజ్ కావచ్చు, బ్యూటీ పర్చేజ్ కావచ్చు, అండ్ కార్లు కూడా BMW బెంజ్ కార్లు ఈజ్ హియర్. ఇక్కడే మనం ఈ బెంజ్ కార్లు కూడా బై చేయొచ్చు. సో ఇక్కడ ఈ కాంప్లెక్స్లో ఒక హ్యూమన్ బీయింగ్ కావాల్సినటువంటి ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ. మీకు ఫస్ట్ ఫ్లోర్ వ్యూ కూడా క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ మనం ఈ మాల్లో చాలా ప్రీమియం బ్రాండ్స్ ఉన్నాయి. ఈ నెక్సస్ సీవుడ్ అనే ఈ యొక్క కాంప్లెక్స్లో సో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం లోపలికి వెళ్ళిన తర్వాత సో పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కూడా షాపింగ్ చేస్తూ, ఈ షాపింగ్ మాల్స్ మన దగ్గర ఉన్న జేబులో ఉన్న డబ్బులు మొత్తం, ఖజానా మొత్తం ఖాళీ చేయడం కోసం రకరకాల బ్రాండ్స్ మన కోసం పెడతారు. ఇక్కడ మనం షాపింగ్ చేస్తూ మన పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం కోసం కూడా, పిల్లలు విసిగిస్తే మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోతామని ఈ షాపింగ్ మాల్లోని పిల్లల కోసం ఒక భయంకరంగా వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం చాలా రకాల యాక్టివిటీస్ని ఇక్కడ వాళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు షాపింగ్ ఎవ్రీథింగ్
బాటా షోరూమ్. రకరకాల ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి. మనం ఈరోజు శాంసంగ్ ఫోల్డబుల్ మొబైల్ ఆల్రెడీ తీసుకున్నాం. దాన్ని డెలివరీ తీసుకోవడం కోసం వెళ్తున్నాం. వెస్టర్డే ఆల్రెడీ పే ద మనీ, బట్ కలర్ ఈజ్ నాట్ అవైలబుల్. మనం ఈ మాల్లో క్రోమా అనే దాంట్లోకి వచ్చాం. ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. పిల్లలు ఏబిసిడీలు కూడా ఇక్కడ నేర్పిస్తారు ఈ మాల్లో. మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాం మాల్లో. ఇక్కడ ఈ మాల్లో మీరు ఈ సెకండ్ ఫ్లోర్లో మొత్తం కూడా ఫుడ్ సెక్షన్ అనేది ఉంది. షాపింగ్ ఉంది, ఫుడ్ సెక్షన్ ఉంది. సో ఎటు వెళ్తున్నావు కూడా అర్థం కానిటువంటి మాల్ అనమాట ఇది. సో చాలా చాలా పెద్ద మాల్ ఇది ముంబైలో. ఎటు వెళ్తున్నా కానీ ఇంకా ఎండింగ్ అనేది రావట్లేదు ఈ మాల్లో. యూ కెన్ సీ వండర్ఫుల్ మాల్ ఇన్ ముంబై. సో మీకు కింద వ్యూ చూడొచ్చు, పైన వ్యూ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం మధ్యాహ్నం బాగా ఆకలిగా ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ ఏదైనా ఫుడ్ తిందామని వెళ్తున్నాం. ఇక్కడికి నిజంగా పిల్లలతో వస్తే పండగే, ఎందుకంటే బిల్లు బాగా అవుతుంది. ఆల్సో పిల్లలు కూడా చాలా ఎంటర్టైన్మెంట్ అవుతారు. సో పిల్లల ఆనందమే మన ఆనందం కాబట్టి సో షాపింగ్ చేస్తూ పిల్లల్ని చక్కగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ సరదాగా మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం దొబ్బేస్తారు ఈ మాల్లో. మినిమం ఒక 20,000 30,000తో కనుక వస్తే మనం ఈ మాల్లో అన్నీ కొనుక్కోవచ్చు. సో పైసలు మొత్తం ఖాళీ చేసి పంపిస్తారు ఈ మాల్లోకి ఒకసారి ఎంటర్ అయితే మనం. అలాగే ఇలాంటి మాల్లోకి రావడం వల్ల కూడా మీరు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ని అయితే ట్రై చేస్తారు. మీ పిల్లలతో కనుక వస్తే నిజంగా మీ పిల్లల్ని చక్కగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇక్కడ చాలా థింగ్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. చూడొచ్చు, చాలా లార్జ్ బిగ్ మాల్. సో ఇక్కడ మనల్ని వెల్కమ్ చేయడం కోసం దండం పెడుతుంది 2 బొమ్మలు. లోపలికి వెళ్దామంటే పైసలు లేవు మన దగ్గర. మనం ఈ మాల్ని చక్కగా తిరిగేస్తున్నాం. ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్ సెక్షన్ కూడా చాలా బిగ్గా పెట్టారు. డ్రై ఫ్రూట్స్ లవర్స్ ఎవరైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ బై చేయొచ్చు, చాలా తక్కువ కాస్ట్. టేస్ట్ కూడా ఇస్తారు మనకి. అలాగే మనకి ఒక బిగ్ కాంప్లెక్స్ ఇక్కడ మనం ఫుడ్ తినడానికి మనకు నచ్చిన ఇక్కడ ఫుడ్ కూడా చాలా బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి. నచ్చిన ఫుడ్ మనం ఆర్డర్ చేసుకొని తినేయచ్చు చక్కగా కూర్చొని. సో మనకి ఇలాంటి మాల్లోకి ఎంటర్ అయితే టైం కూడా తెలియకుండా వీళ్ళు అనేక రకాల మ్యానిపులేషన్స్ ఇక్కడ మన కోసం వీళ్ళు థింగ్స్ని ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. ఫుడ్, షాపింగ్, ఎవ్రీథింగ్, ఎంటర్టైన్మెంట్. పబ్స్ కూడా ఉన్నాయి లోపల. మనకి ఈవినింగ్ అయితే పబ్స్ కూడా ఓపెన్ చేస్తారంట. ఒక బ్రదర్ని కనుక్కున్నాను నేను. సో చక్కగా చాలామంది ముంబైలో లేడీస్ అండ్ జెంట్స్ బోతారు మందు కొడుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్పే హిందీ మనకు అర్థం కాదనుకో, కానీ చూస్తూ ఉంటాం. నిజంగా ఇలాంటి ఫాస్ట్ కల్చర్ మన ఇండియాలో ముంబైలో చాలా స్పీడ్గా ఉంది. ఫాస్ట్ కల్చర్ లైక్ బ్యాంకాక్ వెళ్ళినప్పుడు బ్యాంకాక్లో కూడా సేమ్ థింగ్. సో ముంబైలో కూడా చాలా ఫాస్ట్గా ఉంది. కానీ ఇలాంటి కల్చర్ మన ఆంధ్రాకి ఇంకా లేదు. బట్ ఇలాంటి కల్చర్ కావాలని కోరుకోవట్లేదు ఆంధ్రాకైతే మాత్రం. మనకైతే ఈ పిజ్జాలు, బర్గర్స్, మెక్డొనాల్డ్స్, ఈ బన్, నాన్ రొట్టెలు ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మనం ఈ ఫుడ్ తినం. యాక్చువల్లీ మన ఆంధ్ర కాబట్టి ఆంధ్ర స్టైల్లో మనం ఫుడ్ లాగిస్తాం, ఫుడ్ లవర్స్ కాబట్టి. ఈ పిజ్జాలు, బర్గర్లు మన వల్ల కాదబ్బా. బట్ చూసి అవన్నీ కూడా నాకు మధ్యాహ్నం టైంలో గుర్తొస్తుంది. చక్కగా పప్పు, సాంబారు, సంథింగ్ వడియాలు, నెయ్యి వేసుకుని ఎంత చక్కగా మనం రైస్ తింటేనే మనకు తిన్నట్టు అనిపిస్తుంది మైండ్. లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వీక్గా అనిపిస్తుంది. అలాంటి వెజ్ థాలీ కోసం వెతుకుతున్నాం. ఇక్కడ ఏదో స్పెషల్గా అరిటాకు లీఫ్ అనే హోటల్ ఉంది. బనానా లీఫ్, దానికోసం వెతుకుతున్నాం. మన ఎదురుగా కనిపిస్తుంది బనానా లీఫ్. దానికోసం వెళ్ళబోయే ముందు చిన్నపిల్లలు ఎంటర్టైన్ అవ్వడానికి చాలా ఇక్కడ చూడండి. చిన్నపిల్లలు కనుక మనం షాపింగ్తో వస్తే వాడు మనం షాపింగ్ చేయనీరని చెప్పేసి ఆ పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం, వాళ్ళకి రకరకాల గేమ్స్ ప్లే చేయడం కోసం ఇక్కడ చూడండి ఎన్ని థింగ్స్ని ఇన్స్టాల్ చేశారు. నిజంగా షాపింగ్ అయిపోయి పెద్దవాళ్ళు ఇంటికి వెళ్దామన్నా కానీ పిల్లలు పోనీయరు. ఎందుకంటే
అంత ఎడిక్ట్ అయ్యే విధంగా పిల్లల కోసం రకరకాల గేమింగ్, ఆన్లైన్ గేమ్స్, థింగ్స్, డిజిటల్ గేమ్స్, చూడండి ఎన్ని రకాల గేమ్స్. ఇక్కడ ఫాదర్ అండ్ మదర్ షాపింగ్ చేసి అయిపోయింది, కానీ పిల్లల యొక్క ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళు ఇక్కడ దీనికి కనెక్ట్ అవ్వడం వల్ల షాపింగ్ అయిపోయినా కానీ పిల్లలు వెళ్ళనివ్వడం లేదు. మరి అలా ఉంది ఇక్కడ. ఎన్నో థింగ్స్ ఇక్కడ పిల్లల కోసం డిజైన్ చేశారు. ఒక్కసారి ఈ మాల్లోకి ఎంటర్ అవటం మన పని. ఇలాంటి మాల్స్ మాత్రం మనల్ని బయటికి వెళ్ళనివ్వు. ఎందుకంటే పిల్లల కోసం రకరకాల గేమ్స్ని ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ గేమ్స్ అన్ని ఆడే లోపల ఉదయం మనం ఈ మాల్లోకి 10కి ఎంటర్ అయితే మనం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలికి 10 అవుతుంది. అది మాత్రం పక్కా. బికాజ్ ఈజ్ దేర్ ఆల్సో సో మెనీ థింగ్స్ ఇన్స్టాల్ చేశారు పిల్లల కోసం. సరే, ఫైనల్గా నాకైతే తిరిగి మాల్ అంతా చాలా ఆకలిగా అనిపిస్తుంది. సో నిజంగా ఈ మాల్ మొత్తంలో అన్ని పిజ్జాలు, బర్గర్లే, కేఎఫ్సి ఇవన్నీ మనం తినం. మన బాడీకి సెట్ అవుతుంది. అది మన బాడీకి సెట్ అయ్యేది ఒకటే, భోజనం, వైట్ రైస్. నిజంగా వైట్ రైస్ లవర్స్ కామెంట్ చేయండి. ఎంతమంది మీలో నిజంగా ఇలాంటి ముంబై వస్తే, ముంబైలో ఇదంతా కూడా మసాలా ఫుడ్ అండ్ అమెరికన్ కల్చర్లా ఉంది. అంతా బర్గర్, పిజ్జా, ఎవ్రీవన్ ఈటింగ్ బర్గర్, పిజ్జా, కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్, ఎవ్రీథింగ్ లైక్ దిస్. బట్ మన వల్ల అయితే కాదు. ఈ మాల్లోనే బార్ కూడా ఉంది, అండ్ చక్కగా మందు కొట్టేసి మీకు కావాల్సిన ఫుడ్ తినేయచ్చు. మనం అయితే అలాంటి టైప్ కాదు. నిజంగా మనం ఈ బనానా లీఫ్ అనే దాన్ని వెతకడం కోసం ఈ మాల్ అంతా తిరగటం సరిపోయింది. మనకేమో లాంగ్వేజ్ రావదు, హిందీ. సో ఇంగ్లీష్లో మేనేజ్ చేస్తూ ప్రతి ఒక్కరిని అడుగుతూ వచ్చాను. ఫైనల్గా అయితే మనం ఇందులోకి అయితే వచ్చాం, అరిటాక్ లీఫ్లోకి. సో నేను చక్కగా ఫుడ్ తినేద్దాం. నేను ఫుడ్ తినేది మాత్రం చూపించను, దిష్టి తగిలిద్ది నాకు. సో థ్యాంక్ యూ ఫర్ నిజంగా ఈ యొక్క వీడియోని వాచ్ చేసిన తర్వాత మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బట్ ఇక్కడ ఫైనల్గా అమ్మాయిలు, అబ్బాయిలు చూడండి ఎంత చక్కగా మీద చేసుకొని నేను చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. చాలా వండర్ఫుల్ కదా. చాలామంది కాలేజీలో డుమ్కా కొట్టేసి నేను చక్కగా ఇక్కడ అరుగులు కట్టారు వాళ్ళ కోసం. ఈ మాల్లో వీళ్ళని అడిగే నాదుడే లేడు. అదే నేను చదువుకునే రోజుల్లో నిజంగా నేను స్కూల్ ఎగ్గొట్టి ఇంటికి వస్తే ఎడిపోయినా కానీ కూర్చోవడానికి కలెక్షన్ చేయడానికి చెట్ల కింద, పుట్ల కింద తప్ప కాలక్షేపం లేదు. కానీ ఇలాంటి ఫాస్ట్ కల్చర్ ముంబైలో చూడండి. తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తే, కాలేజీ డుమ్కా కొట్టేసి అమ్మాయి, అబ్బాయి చక్కగా కూర్చొని అరుగుల మీద వీళ్ళకి ఎలాంటి షాపింగ్లతో పని లేదు. టైంపాస్ అవ్వటం వీళ్ళ పని. ఎంత చక్కగా కబుర్లు చెప్పేసేసుకుంటున్నారు. సో ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ముంబై ఫాస్ట్ సిటీలో ఎవరు దేనికోసం వస్తున్నారో మనకైతే తెలియదు. కానీ ఈ మాల్లోకి వన్స్ ఒకసారి కనుక వస్తే మన పైసలన్నీ ఖాళీ, సమయం అంతా ఖాళీ. మనం ఏం కావాలో ఎగ్జాక్ట్లీ అదే దానికోసమే వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళగలిగితే మన టైము, మన మనీ సేవ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్. థ్యాంక్ యూ.